అంటే బీసీలకున్న మౌలికమైన సమస్య దృష్టిలో పెట్టుకొని, బీసీలకు గుర్తింపు సమస్యనా, సంక్షేమానికి సంబంధించిన సమస్యనా, అభివృద్ధికి సంబంధించిన సమస్యనా, లేదా బీసీలు ఓవరాల్‌గా అభివృద్ధి చెందాలంటే బీసీల విముక్తికి సంబంధించిన సమస్యనా అన్నది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. బీసీల విముక్తితోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని సాధారణంగా చెప్తూ ఉంటారు. కాబట్టి బీసీలకు గుర్తింపు సమస్య ఉంది, సంక్షేమానికి సంబంధించిన సమస్య ఉంది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన సమస్య, రాజ్యాధికారంతో విముక్తి సంబంధించిన సమస్య కూడా ఉంది. గత వేలాది సంవత్సరాలుగా బీసీలకున్న సమస్యలు ఒకే విధంగా కొనసాగుతున్నట్టు ఈ దేశంలో కుల సమస్యను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి కుల సమస్య ఎంత జటిలమైందంటే బీసీలను అటు ఒకవైపు అభివృద్ధి చెందనీయకుండా, ఇంకొక వైపు విద్యార్హతలు పొందనీయకుండా, మరోవైపు వారి జీవనోపాధి మెరుగుపరుచుకోవటానికి అవకాశాలు లేకుండా చేసే స్థితిని కుల సమస్య ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీల సమస్య కుల సమస్య కూడా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మనం పరిశీలించి చూసినట్లయితే బీసీలలో అనేక దేశవ్యాప్తంగా వేలాది కులాలు ఉన్నట్టు, తెలంగాణలో 140 కులాలకు పైగా గుర్తింపబడ్డ కులాలు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ గుర్తింపబడ్డ కులాలు మనం పిలిచేప్పుడు బీసీలను ఒక లీగల్ కేటగిరీగా మనం చూడాల్సిన అవసరం ఉంది. లీగల్ కేటగిరీ అన్నప్పుడే ఏ కులాలను చట్టబద్ధంగా గుర్తించడం జరిగింది, ఒకవేళ చట్టబద్ధంగా గుర్తించడం జరిగితే ఏ కులాలకు వెనుకబాటుకు గురైనాయి, ఏ కులాలు అభివృద్ధి చెందలేదు, ఏ కులాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అన్న విషయాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలోనే బీసీలకు గుర్తింపు పొందిన బీసీ కులాలకు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ధారించిన రిజర్వేషన్‌కు సంబంధించిన అంశాలు కూడా వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ నేపథ్యంలో మనం బీసీ సమస్యను అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేశవ్యాప్తంగా వేలాది కులాలున్న సందర్భంలో ఎస్సీ, ఎస్టీలు కాని కులాలు, అదేవిధంగా మైనారిటీలకు లో ఉన్న కాని కులాలు, గుర్తింపబడని వేలాది కులాలు ఇప్పటికీ కూడా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కుల గణాంకాలు సేకరించడానికి ప్రభుత్వాలు ఇష్టపడట్లేదు. అందువల్లనే ఆ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ ఈ మధ్య జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్ద్వందంగా ఈసారి 2021లో జరిపే గణాంకాలు వాస్తవానికి 22లో జరగాల్సిన అవసరం ఉండే, ఇంకా అవి మొదలు కాలేదు. కానీ సుప్రీంకోర్టుకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేసిన అఫిడవిట్లో పరిశీలించి చూసినట్లయితే ఈసారి కూడా కుల గణాంకాలు ఉండబోవు అని ప్రకటించడం జరిగింది. అయితే 1931 సెన్సస్లోనే కుల గణాంకాలు సేకరించడం జరిగింది. అవే చివరి సెన్సస్గా ప్రభుత్వాలు నిర్ధారించడం జరిగింది. మండల్ కమిషన్, అదేవిధంగా అంతకుముందు ఏర్పాటు చేసిన కాకా కలేల్కర్ కమిషన్ 1931 కుల గణాంకాలని దృష్టిలోకి తీసుకొని బీసీ కులాలను గుర్తించడం జరిగింది. అంటే ఎప్పుడో కలెక్ట్ చేసిన, అంటే 70 సంవత్సరాల కింద కలెక్ట్ చేసిన గణాంకాల ఆధారంగా బీసీ కులాలను గుర్తించడం అంటే ఎంత లోపభూయిష్టమైన పద్ధతి పాటించడం జరిగిందో మనకు దీనివల్ల అర్థమవుతుంది. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే బీసీల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా బీసీలు అభివృద్ధికి నోచుకోని కులాలుగా పేర్కొనబడినప్పటికీ అభివృద్ధి ఇతరులతో పోల్చి చూసినట్లయితే వారి అభివృద్ధి స్థాయి ఏ విధంగా ఉందో అన్నది అర్థం చేసుకోవటం అనేది అంత సులభమైన విషయం కాదు. అందుకే ఇది సంక్లిష్టమైన సమస్య. కాబట్టి బీసీ సమస్య అంటే ప్రధానంగా కుల సమస్య నుండి ప్రారంభమైనప్పటికీ అది గుర్తింపు సమస్య, సంక్షేమ సమస్య, అభివృద్ధి సమస్య, జాతుల సమస్యగా
జాతి విముక్తి కోరుకుంటున్న సమస్యగా కూడా, అదేవిధంగా రాజ్యాధికారానికి దూరం చేయబడ్డ సమస్యగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గడిచిన 75 సంవత్సరాలుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా బీసీలు ఏ స్థాయికి, ఏ మేరకు, ఏ ఏ కులాలు అభివృద్ధి చెందాయి అని అర్థం చేసుకోవాలంటే, మనము అనేక గణాంకాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కుల గణాంకాలు లేవు గనక, దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన శాంపుల్ సర్వేస్ ఆధారంగా, లేదా ప్రత్యేక అధ్యయనాల ఆధారంగా, అక్కడక్కడ లభించిన సమాచారం ఆధారంగానే బీసీల సమస్య గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానంగా బీసీలు ట్రెడిషనల్ ఆక్యుపేషనల్ గ్రూప్స్‌గా నిర్ధారించబడ్డారు కాబట్టి, ఒకానొక కాలంలో ఎకనామిక్ సెన్సస్‌లో కాస్ట్ బేస్డ్ సెన్సస్ కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ ఎకనామిక్ సెన్సస్‌లో కూడా కులం అన్న అంశాన్ని చేర్చకపోవడం వల్ల బీసీ ఆక్యుపేషనల్ గ్రూప్స్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందారు, వాళ్ళ వృత్తులు వల్ల లాభసాటిగా ఉండటం జరిగిందా, లేదా వృత్తుల వల్ల ఆదాయం పెరగటం జరిగిందా, తగ్గటం జరిగిందా, వృత్తుల విధ్వంసం జరిగిందని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి దానివల్ల వేలాది కులాలు ఏ విధంగా అభివృద్ధికి నోచుకోక ఆ వృత్తి పైన కూడా ఆధారపడలేని స్థితి వల్ల వివిధ రంగాల్లోకి వాళ్ళు మైగ్రేట్ కావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి, వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టి, వాళ్ళ పట్టణాలు వదిలిపెట్టి ఇతర పట్టణాలకు లక్షలాదిగా వాళ్ళు వలసపోవడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిలో ఇంకా దిగజారినట్టు మనకు తెలిసిన అధ్యయనాల రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఈ ఈ నేపథ్యంలో మనము బీసీల సమస్యను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే బీసీ సమస్య అర్థం చేసుకోవాలంటే, రాజ్యాంగంలో సూచించినట్టు బీసీ కులాలను గుర్తించటానికి ప్రత్యేక కమిషన్లను కేంద్ర స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి, కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిషన్ కేంద్ర జాబితాను, అంటే బీసీలకు సంబంధించిన కేంద్ర జాబితాను తయారు చేయడానికి అవకాశం ఇస్తుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్ గుర్తించిన కులాలను రాష్ట్ర జాబితాగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ వాళ్లకు ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి ఈ గుర్తింపు జాబితాలు తోడ్పడతాయని చెప్పడం జరుగుతుంది. అయితే గుర్తించబడని అనేక కులాలు ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే, రాజ్యాంగంలో మిగతా ఎస్సీ ఎస్టీ కులాలను నిర్వచించినట్టుగా బీసీలంటే ఎవరు అన్న నిర్వచనం ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ వివిధ కమిషన్లు దాన్ని వివిధ మార్గాల ద్వారా వాటిని అధ్యయనం చేస్తున్న సందర్భంలో బీసీ కులాలను గుర్తించడానికి అనేక ధోరణులను అవలంబిస్తున్నట్టు, దృక్పథాలను అవలంబిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా యూనిఫామ్గా బీసీలను గుర్తించడానికి అవకాశం కలగట్లేదు. కాబట్టి ప్రధానంగా అనేక అభివృద్ధికి నోచుకొని కులాలు, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కులాలు, ప్రధానంగా మనం గమనించేసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలు కొన్ని ఉంటే, రాష్ట్రాల వరకే పరిమితమైన కులాలు కొన్ని ఉన్నాయి. అంతర్రాష్ట్రంగా కొన్ని కులాలు ఉంటే, కేవలం జిల్లాల వరకే, కొన్ని మండలాల వరకే మాత్రమే ఉండే కులాలు ఉన్నాయి. ఈ విధంగా స్కాటర్డ్ కులాలుగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ బీసీల అభివృద్ధి యొక్క దశను మనం నిర్ధారించాలంటే దేశవ్యాప్తంగా ఇన్ని సంక్లిష్టతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బీసీ కమిషన్లు ఇప్పటి వరకు గుర్తించని అనేక కులాలున్నట్టు సంచార జాతుల పైన జరిగిన అధ్యయనాలు, ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రధానమైన సమస్య సంచార జాతులకు ఇప్పుడు ఏంటంటే గుర్తింపు సమస్యను. వాళ్ళను గుర్తించినప్పుడే వాళ్ళను లీగలైజ్డ్ కేటగిరీగా గుర్తించి వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా సంచార జాతులకు చెందిన కులాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు స్థిర నివాసం అనేది లేకపోవడం వల్ల వాళ్ళ అభివృద్ధికి ప్రభుత్వము ప్రత్యేక కార్యక్రమాలు ఒక్కొక్కప్పుడు తీసుకున్నప్పటికీ వాటి ప్రభావం వీళ్లపైన ఉండే అవకాశం లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రధానంగా సంచార జాతులకు గుర్తింపబడని అనేక కింది కులాలను ఒకవేళ ప్రభుత్వం అభివృద్ధి చేయాలి అనుకున్నట్లయితే
వాళ్ళను ముందుగా గుర్తించి, వాళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేసి, వాళ్ళకి సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కులాల గుర్తింపు సమస్య బీసీలలో అనేక కులాలకున్నట్టు ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాలు సాధారణంగా అభివృద్ధికి నోచుకోని కులాలు లేదా వెనుకబడ్డ కులాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే అనేక ఆసరా కార్యక్రమాలను చేపట్టినట్టు మనకు తెలుస్తుంది. అటు వితంతువులను గానీ, వృద్ధులను గానీ, అదేవిధంగా ఈ యొక్క హ్యాండిక్యాప్డ్, డిసేబుల్డ్ పర్సన్స్ గానీ, ఇంకా అనేక మందికి ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందజేసే ఆసరా పెన్షన్ల ద్వారా అందజేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్టు. అంటే వీళ్ళు పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వాళ్ళను ఓటు బ్యాంకులుగా ఈ ఆసరా కార్యక్రమాల ద్వారా కూడా వాడుకోవటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు భావించి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్లకు కావలసిన సంక్షేమం అనే వరకు మనకు ప్రధానంగా వాళ్ళ బేసిక్ నీడ్స్, మినిమం నీడ్సే మనకు ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్లకు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉందా, వాళ్ళ గృహ వసతి ఉందా, వాళ్లకు కావాల్సిన క్లోతింగ్ కానీ, అదేవిధంగా ఇల్లు కానీ, ఇంటి సౌకర్యం కానీ, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కానీ, వాళ్ళు నివసించే ప్రాంతంలో సాధారణంగా ఎన్విరాన్మెంటల్ సమస్యలు లేకుండా ఉండటం కానీ, అదేవిధంగా ఇంకా వాళ్ళకి కావాల్సిన చదువుకోవటానికి అవకాశాలు, అదేవిధంగా ఉన్నత చదువుతున్న ఉద్యోగాలు చేసే అవకాశాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి బేసిక్ నీడ్స్ అనే వరకు వాళ్ళు నివసించే ప్రాంతంలో జీవించటానికి అవసరమైన ప్రతిపాదనలు, అవసరమైన కార్యక్రమాలు ప్రభుత్వాలు ఎంత మేరకు చేస్తున్నాయనేదే ప్రధానమైన సమస్య. కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఇవి కేవలం రిహాబిలిటేటరీ మెజర్స్గానే ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇవి కేవలం వాళ్ళు తమ జీవన స్థితిని అదే విధంగా యథాతథ స్థితిలో కొనసాగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి మాత్రం ఈ కార్యక్రమాలు ఉపయోగపడని చాలా అధ్యయనాలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, గుర్తింపు అనే వరకు రాజ్యాంగబద్ధంగా ఒక నిర్వచనం అనేది బీసీలకు ఇవ్వకపోవటం వల్ల అసలు గుర్తింపుకు సంబంధించిన చట్టాలు ఈ దేశంలో ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల కూడా గుర్తింపు సమస్య ప్రధానంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత సంక్షేమానికి వచ్చే వరకు రాజ్యాంగం ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన అనేక ప్రకరణాలను చేర్చటం జరిగినప్పటికీ, సంక్షేమానికి వచ్చినప్పటికీ అది చట్టాలు ఉన్నాయి కానీ అమలు జరపకపోవడం అన్నదే ప్రధాన సమస్యగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక స్థాయిలో గుర్తించటానికి వీలుగా నిర్వచించిన చట్టాలు లేకపోవడం, మరొక స్థాయిలో సంక్షేమానికి రూపొందించిన చట్టాలు అసలు అమలు జరపకపోవడమే అన్నది ప్రధానమైన సమస్యగా మనకు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన అభివృద్ధికి సంబంధించిన సమస్య వచ్చే వరకు గణాంకాలు లేకపోవడం వల్ల, ఆ గణాంకాల ఆధారంగా ఏ కులము ఏ స్థాయిలో వెనుకబాటుకు గురైంది అన్నది ప్రభుత్వాలకు సమాచారం లేకపోవడం వల్ల కూడా సరి అయిన అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి అవకాశం లేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అందుకొరకే 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా చెప్పింది ఏంటంటే, బీసీలకు సంబంధించిన కులాల వారి, రాష్ట్రాల వారి, ప్రాంతాల వారి అభివృద్ధి స్థాయి సంబంధించినంత వరకు సరైన సమాచారం లేకపోవడం వల్ల, అంటే క్వాంటిఫైయబుల్ డేటా అనేది, క్వాలిటేటివ్ డేటా అనేది లేకపోవడం వల్ల వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు మేము వేయలేకపోయామని ప్రణాళికా సంఘం ఒకానొక సమయంలో చెప్పడం జరిగింది. అంటే సమాచారం లేకపోవడం వల్ల అభివృద్ధి స్థాయిని నిర్ధారించలేని పరిస్థితిలో బీసీల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రభుత్వాలు రూపొందించలేకపోయాయని దీనివల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి అభివృద్ధికి నోచుకొని ఈ విధమైన అనేక కులాలు ఈ దేశంలో ఇంకా కొనసాగుతున్నాయి అన్న విషయం దీనివల్ల స్పష్టమవుతుంది. అక్కడ ప్రధానంగా అభివృద్ధి అనే వరకు విద్యాభివృద్ధి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా వాళ్ళ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు లభించటానికి, అదేవిధంగా
ఉత్పత్తిని పెంచుతూ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పటానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్నట్లయితే ఉన్నత ఉద్యోగాల్లో వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళటానికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి ఉన్నత విద్యకు నోచుకోని కులాలు ఉన్నత ఉద్యోగాలకు లో చేరటానికి అవకాశాలు కోల్పోతారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం చాలా వరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వీస్ చేసిన అధ్యయనాలు తెలిపేది ఏంటంటే ఈ కింది కులాలు వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భంగా ప్రధానంగా ఆహార సమస్య కూడా వాళ్ళకి ప్రధానమైనదిగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ దేశంలో ఉన్నప్పటికీ ఈ దేశంలో కోట్లాది మంది ఇప్పటికీ ఈ ఫుడ్ సరైన ఆహారం పోషకాహారం లభించక వాళ్ళు ఉండటం అనేది గణాంకాలు తెలుపుతూనే ఉన్నాయి. కాబట్టి ఆహార వసతి మెరుగుపరచడం అనేది ఒక ఎత్తు అయితే, కనీస సౌకర్యం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా విద్య క్వాలిటేటివ్ విద్యను అందించటం, అదేవిధంగా ఉన్నత ఉద్యోగాల్లో చేరడానికి అవకాశాలు కల్పించటం, వాళ్ళ ఉత్పాదక శక్తి పెంచి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచి వాళ్లకు ఆదాయాన్ని పెంచే సౌకర్యాలు కల్పించడం ఇంకో ఎత్తు అని మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వివిధ రంగాలలో వాళ్ళ స్థానం ఏంటి? ఈ దేశంలో అభివృద్ధి చెందుతున్న అనేక రంగాలు, ఆ రంగాలలో వీళ్ళు ఏ మేరకు వాళ్ళ స్థానాన్ని పొందగలిగారు అన్నది కూడా ప్రధానమైన సమస్యనే. కాబట్టి మనము దేశవ్యాప్తంగా లేదా కొన్ని రాష్ట్రాల్లో పరిశీలన చేసినట్లయితే బీసీలు చాలా రంగాలలో వెనుకబాటుకు గురవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవైపు సామాజిక వెనుకబాటు మాత్రమే కాకుండా ఇంకొక వైపు ఆర్థికంగా వెనుకబాటుకు గురి కావడం, మరోవైపు రాజకీయంగా కూడా వెనుకబాటుకు గురి కావడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వ పదవులలో కానీ, అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఇతరులకు మాదిరిగా సరైన అవకాశాలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా అవకాశం పొంది రాజ్యాధికారాన్ని అనుభవించడానికి కూడా ఎంతోమంది బీసీలు అవకాశం లేకుండా పోతున్న పరిస్థితి మనకు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయీకరణలో స్థానం లేకపోవడం వల్ల వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ అభివృద్ధికి రూపొందించే విధానాలను కూడా ఏర్పాటు చేయటంలో వాళ్ళ భాగస్వామ్యం అనేది లేకపోవడం వల్ల కూడా వాళ్ళ అభివృద్ధికి నోచుకోకపోవడం జరుగుతుందన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి గడచిన 75 సంవత్సరాలుగా మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్త గణాంకాలు లేనప్పటికీ ఉన్న పరిస్థితులను కనుక చూసినట్లయితే బీసీలు పెద్ద ఎత్తున వాళ్ళు ఉపాధిని కోల్పోవటం, ఆదాయాలను కోల్పోవడం, పెద్ద ఎత్తున వలసలకు వెళ్ళటం అనేది మనకు దేశవ్యాప్తంగా కనపడుతున్న సందర్భంలో. అదేవిధంగా గడిచిన 2 సంవత్సరాల్లో వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్లో ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు ఆదాయాలను కోల్పోవడం, పెద్ద ఎత్తున వలసలకు పోవడం వల్ల వాళ్ళు అనేక మంది లక్షలాదిగా ప్రాణాలు కోల్పోవటం కూడా జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఈ విధంగా వివిధ స్థాయిలలో వివిధ వృత్తులు లో ఉన్న, అంటే వ్యవసాయ కులాలు కావచ్చు, వ్యవసాయ వృత్తి కులాలు కావచ్చు, పశుపోషణకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వస్తూత్పత్తి చేసే కులాలు కావచ్చు, సేవా కులాలు కావచ్చు, లేదా సంచార జాతులకు చెందిన అనేక కులాలు, వినోదాన్ని అందించే కులాలు కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ స్థాయిలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందకపోవటం వల్ల వాళ్ళు ఆత్మహత్యలకు గురి కావడం కానీ, అప్పుల బారి పడటం కానీ, పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధికి నోచుకోక ఇంకా పరిస్థితులు దిగజారిపోవడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అభివృద్ధి విధానాలు వాళ్లకు అసలు రూపొందించకపోవడం, ఒకవేళ అప్పుడప్పుడు రూపొందించిన వాటి అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల బీసీలు అభివృద్ధి చెందకపోవడం జరుగుతుందని, ఆ విధంగా అభివృద్ధి సమస్య కొనసాగుతూనే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోవైపు ఈ దేశంలో జాతుల సమస్య కూడా ఉంది. ఎందుకంటే బీసీలను ఒక జాతిగా మనం గుర్తించినట్లయితే ఈ జాతులు విముక్తి పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్లకు గుర్తింపు సమస్య, సంక్షేమ సమస్య, అభివృద్ధి సమస్య ఉన్న ఈ జాతులకు వాళ్ళు పూర్తిగా వాళ్ళు రాజ్యాధికారం వైపు కొనసాగాలంటే, అన్ని రంగాలలో వాళ్ళ స్థానాన్ని బదిలపరచుకోవాలంటే
ఆ జాతులు విముక్తి పొందినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకు విముక్తి అన్న పదాన్ని వాడటం జరిగిందంటే, మానసికంగా వాళ్ళు ఇంకా ఈ దేశంలో బానిసలుగా కొనసాగుతున్న పరిస్థితి కనుక. వాళ్ళు ఇంకా ఈ దేశంలో దోపిడీకి గురవుతున్న సమస్య. వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఆర్గనైజ్డ్‌గా తమ కోరికలను వెలిబుచ్చటానికి వీలైన సంస్థాగత నిర్మాణాలు లేకపోవడం వల్ల ఈ యొక్క బీసీలు ఇంకా వెనుకబడుతూ విముక్తిని కోరుకుంటున్న జాతులుగా మిగిలిపోతున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి బీసీలకు బీసీ జాతులకు, బీసీ కులాలకు విముక్తి కలిగినప్పుడే వాళ్ళను గుర్తింపు సమస్య లేకుండా పోతుంది, సంక్షేమ సమస్య లేకుండా, అభివృద్ధి సమస్య లేకుండా రాజ్యాధికారంలో పాల్గొంటూ రాజ్యాంగం చెప్పినట్టు సమానత్వం, సమానంగా జీవించడానికి అవకాశాలు కలుగుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే, రాజ్యాధికారంలో బీసీలకు మిగతా కులాల మాదిరిగా, ఆధిపత్య కులాల మాదిరిగా అవకాశాలు లభించకపోవడం అంటే, ప్రధానంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆధిపత్య కులాలు ఈ దేశంలో రాజకీయ పార్టీలను వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడం వల్ల దాదాపు అన్ని మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ నియంత్రణలోనే ఉండటం. కాబట్టి టికెట్లు పంచేది వాళ్ళే. కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ కులాలకే టికెట్లు ఇవ్వడం వల్ల బీసీలకు రాజ్యాధికారంలో పాల్పంచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని సంస్థలను, అంటే ఇటు ప్రభుత్వ సంస్థలను, అంటే శాసన నిర్మాణ శాఖ, అంటే రాష్ట్రంలో అసెంబ్లీలు, కేంద్రంలో పార్లమెంట్లు, అదేవిధంగా న్యాయశాఖ, కింది న్యాయస్థానం నుండి పై న్యాయస్థానాల వరకు పెద్ద ఎత్తున అన్ని పదవులు వాళ్ళ చేతుల్లోనే ఉండటం. అదేవిధంగా పాలనా వ్యవస్థలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నత పదవులలో వాళ్లే ఉండటం. అదేవిధంగా ఈ దేశాన్ని, సమాచారాన్ని విశ్లేషించి అందించి అందరికీ అన్ని విషయాలు తెలియజేసే మీడియా సంస్థలు కూడా వాళ్ళ చేతుల్లోని కంట్రోల్లో ఉండటం. అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించిన సమస్యలు, పంపిణీకి సంబంధించిన సమస్యలు, మార్కెట్లు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఏజెన్సీస్, ట్రేడు, కామర్సు, ఇంకా అన్ని రంగాలు కూడా, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఇంకా అన్ని కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, అన్నిటిపై ఈ ఆధిపత్య కులాల నియంత్రణలోనే ఉండటం వల్ల వాటి ద్వారా తమ అధికారాన్ని ఇంకా పెంపొందించుకుంటూ రాజ్య వ్యవస్థలన్నిటిపైన వాళ్ళ పూర్తి నియంత్రణ ఉంచుకోవడం వల్ల రాజ్య వ్యవస్థ ద్వారా రూపొందించిన విధాన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు అనుకూలంగానే మలుచుకోవడం వల్ల, కొత్త కొత్త పరిణామాలను కూడా వాళ్ళ అనుకూలంగా మలుచుకోవడం వల్ల వాళ్ళే అభివృద్ధి చెందటం. ఈ విధంగా బీసీలకు ఏ రంగంలో కూడా పార్టిసిపేషన్ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం లేక అత్యంత దూరంలో ఉండటం వల్ల కూడా వాళ్ళు అభివృద్ధికి నోచుకోక వెనుకబాటు గురవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితులలో బీసీలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు గుర్తింపు నుండి, సంక్షేమం నుండి, అభివృద్ధి నుండి విముక్తి వైపు పయనిస్తూ రాజ్యాధికారంలో పూర్తిగా పాల్పంచుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ సంపూర్ణ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మార్పు ఎలా సంభవిస్తుంది అన్న అంశాన్ని మనం పరిశీలించేప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమానత్వం, సమాన అవకాశాలు కల్పించే పరిస్థితిని ప్రభుత్వాలు ఈ దేశంలో క్రియేట్ చేయాలి అని అన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈ యొక్క జాతులను నిర్లక్ష్యంగా గురి చేయటం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు అన్న విషయాన్ని మనం పరిశీలించాలి. అయితే దేశ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అందరికీ ఒకే ఓటు, అదేవిధంగా ఓటుకు ఒకే విలువ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు గురి కావటం వల్ల మానసిక దాస్యంలో ఉంటున్న ఈ వేలాది కులాలు వాళ్ళు అధికారం వైపు చూసే పరిస్థితి లేని ఎన్నికలను మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క కులాలు ఆర్గనైజ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క కులాలు తాము అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకొని వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళు అనేక విషయాలను ఒకవైపు అర్థం చేసుకుంటూనే మరొక వైపు వాళ్ళు ప్రెషర్ ప్రభుత్వం పైన బిల్డప్ చేస్తూ తమ డిమాండ్స్ను కొనసాగించడానికి ఆర్గనైజేషన్స్ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ గడిచిన అనేక సంవత్సరాలుగా మనం చూసినట్లయితే బీసీల సంబంధించిన కులాల అసోసియేషన్స్, బీసీ అసోసియేషన్స్ వేలాదిగా ఈ దేశంలో ఉన్నప్పటికీ ఆ బీసీల మధ్య ఉన్న అనైక్యత, అదేవిధంగా ఈ ఈ డివిజన్స్ అనేవి పెరిగిపోవడం వల్ల కూడా వాళ్ళు ఆర్గనైజ్డ్గా తమ డిమాండ్స్ను ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే అవకాశాన్ని కోల్పోతున్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బీసీ కులాలు తమ వ్యవస్థలను పటిష్టవంతంగా రూపొందించుకొని తమను తాము చైతన్యవంతంగా తీర్చిదిద్దుకోవడం మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అదే అయితే బీసీల్లో చదువుకున్న కులాలు, ఈ కులాలలో చదువుకున్న వాళ్ళు కనుక ముందుకొచ్చి ఈ యొక్క బీసీ ఆర్గనైజేషన్స్ను సంఘాలను ఏర్పాటు చేసుకొని బీసీల యొక్క సమస్యలను ఒకవైపు అధ్యయనం చేస్తూ ఆ సమాచారాన్ని అందరికీ చేరవేసి వాళ్ళ చైతన్యం పొందింపజేసి వాళ్ళకు అనుకూలమైన రాజకీయ పార్టీలను అదేవిధంగా ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా వీళ్లను నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళటానికి, ఆలోచించడానికి, చైతన్యవంతంగా ఓటు వేయటానికి, చైతన్యవంతంగా ఎన్నికల్లో నిల్చొని రాజ్యాధికారం వైపు పయనించటానికి, అదేవిధంగా తమను ఎవరు ఎక్కువ మోసం చేస్తున్నారు, ఎవరు తమను శత్రువులుగా చూస్తున్నారు, తమ శత్రువు ఏంటో వాళ్ళు ప్రధానంగా గుర్తించినప్పుడు ఆ శత్రువుపై యుద్ధం చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి బీసీలు అభివృద్ధి చెందాలన్నా, అంటే గుర్తింపు దగ్గర నుంచి విముక్తి వరకు ఈ సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే బీసీలు ముందుగా ఆర్గనైజ్ కావాల్సి ఉంటుంది. బీసీలు ఆర్గనైజ్ కావటం కాకుండా రాజకీయ పార్టీలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. తమ ఓట్లు తామే వేసుకునే విధంగా, మెజారిటీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు తామే వేసుకునే విధంగా చైతన్యం కావాల్సి ఉంటుంది. తామే రాజ్యాధికారంలో సగభాగం ఉన్న, దేశంలో సగభాగం ఉన్న బీసీలు అధికారంలో కూడా కనీసం సగభాగం పొందే క్రమాన్ని ఎంచుకొని చైతన్యవంతంగా ముందుకు వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో బీసీల సమస్యను అర్థం చేసుకొని సరైన పరిష్కార మార్గాలను తమను తామే ఎంచుకొని ఆ దిశ నిర్ణయించినప్పుడు ఈ దేశంలో బీసీల సంపూర్ణ విముక్తి కలిగి రాజ్యాధికారాన్ని పొందగలుగుతారు అన్న విషయాన్ని